ఫ్యాకల్టీ వెల్కమ్ టు అవర్ యూఎఫ్జే ఛానల్. సో మనకి ఇక్కడ మరి ఈ వీడియోలో ఏంటి అనేది నేను ఒకసారి మీకు చిన్న డిస్కషన్ అయితే ఇస్తానమ్మా. గతంలో జరిగినటువంటి ఎస్ఎస్సిజిడికి నేను ఎనాలిసిస్ చేశాను, అర్థమెటిక్ చేశాను, రీజనింగ్ చేశాను, అండ్ మ్యాక్సిమం మనం ఎస్ఎస్సిజిడి రివ్యూ సెషన్ కూడా పెట్టుకున్నాం ఎగ్జామ్స్ టైంలో. ఆ టైంలో చాలా మంది సార్ మీ అనాలిసిస్ 100% మాకు అదే టైప్లో క్వశ్చన్స్ వచ్చాయి, మీ ఎందులో నుంచి చెప్పినా అల్లే వచ్చినాయని చెప్పారు. చాలా హ్యాపీగా ఫీల్ అయ్యాను. అండ్ రీసెంట్గా మనము ఆర్పిఎఫ్ అనాలిసిస్ కూడా చేశాను. దాదాపు ఒక 50 నుంచి 70 పేపర్స్ రివైజ్ చేసి ప్రీవియస్ పేపర్స్ ఎలా వస్తుందని చెప్పేసి నేను చేయడం జరిగింది. ఆర్పిఎఫ్ అర్థమెటిక్ చేశాను, అది ఆల్రెడీ అప్లోడ్ అయింది. అండ్ త్వరలో ఆర్పిఎఫ్ సంబంధించి రీజనింగ్ కూడా చేస్తాను. సో మనకు ఎస్ఎస్సిజిడి పిల్లలు కొంతమంది ఏం చేశారంటే ఆర్పిఎఫ్ అప్లై చేశారు. సార్ లాస్ట్ టైం ఎస్ఎస్సిజిడి బాగా ప్లేస్ అయింది మీ వల్ల, ఈసారి మాకు ఆర్పిఎఫ్ కూడా అంటే చేశాను. సో అవి మనకు బెస్ట్ రిజల్ట్ రావడం వల్ల ఈసారి ఏఎల్పి అనాలిసిస్ అడిగారు. మరి ఏఎల్పిలో మనకు 2 సిబిటీలు ఉంటాయి నాన్న, సిబిటీ 1 అండ్ సిబిటీ 2 కంప్యూటర్ బేస్డ్ టెస్ట్ 1 and 2. 1 క్వాలిఫై కావాలి, 2 క్వాలిఫై కావాలి, తర్వాత మీకు ఉన్నటువంటి ఈవెంట్స్ అవన్నీ సోన్స్ ఫర్దర్ అయ్యి. మరి ఇక్కడ మన యూఎఫ్జీలో అయితే ఆన్లైన్లో కోర్స్ తీసుకొని చాలా మంది జాబ్ సాధించడం జరిగింది. ఈసారి ప్రత్యేకంగా నాన్ మ్యాథ్స్ స్టూడెంట్స్ని అండ్ అదేవిధంగా వెనకబడినటువంటి స్టూడెంట్స్ని దృష్టిలో పెట్టుకుని ఆఫ్లైన్ స్టార్ట్ చేయడం జరిగింది. ఆ ఆఫ్లైన్ కూడా ఎస్పెషల్లీ మనకు నల్గొండ హైదరాబాద్ రోడ్ అంటే నల్గొండ డిస్టిక్లో హైదరాబాద్ రోడ్ బీటెక్ కాలేజ్లో స్టార్ట్ చేయడం జరిగింది. మరి ఇక్కడ చూసినట్లయితే మనకు ఇచ్చే ఆఫ్లైన్లో వచ్చేసి ఓన్లీ సెంట్రల్ జాబ్స్ లైక్ నేవీ, ఎయిర్ ఫోర్స్, ఎస్ఎస్సిజిడి అండ్ ఆర్ఆర్బి రైల్వే రిక్రూట్మెంట్ బోర్డు సంబంధించిన అన్ని కేటగిరీస్ మనం కోచింగ్ ఇస్తున్నాము. ఓకే, ఎనీవే మనకైతే ఇక్కడ ఏఎల్పి చాలా మంది సిలబస్ అనేది ఐడియా లేదు కాబట్టి చెప్తున్నాను. ఏఎల్పిలో మీకు 75 క్వశ్చన్స్ ఉంటాయి. ప్రతి క్వశ్చన్కి 1 మార్క్ నెగిటివ్ మార్కింగ్ కూడా ఉన్నది. అండ్ టైం డ్యూరేషన్ 60 minutes. మ్యాథ్స్ నుండి 20 క్వశ్చన్స్ వస్తాయి, రీజనింగ్ నుండి 25 క్వశ్చన్స్ వస్తాయి, జనరల్ సైన్స్ నుంచి 20 వస్తాయి, అదేవిధంగా జీకే జనరల్ అవేర్నెస్ నుంచి 10 వస్తాయి. మరి ఈ వీడియోలో ఓన్లీ అర్థమెటిక్ అనాలిసిస్ విత్ ఇన్ 2-3 డేస్లలో రీజనింగ్ అనాలిసిస్ కూడా మీకు పెడతానండి, డౌట్ పెట్టుకోకండి. ఓకేనా, లెట్స్ స్టార్ట్ ద వీడియో. సో మనకైతే మన ఆన్లైన్లో యూఎఫ్జీ అంటే మన యూఎఫ్జీ ఛానల్లో అండ్ యూఎఫ్జీ యాప్లో ఆర్ఆర్బి ఏఎల్పి అసిస్టెంట్ లోకో పైలట్ యొక్క ఫుల్ కోర్స్ వచ్చేసి 3 monthsకి 1499 రూపీస్ ఉంది. ఇందులో మీకు ప్రీవియస్ పేపర్స్, మార్క్ టెస్ట్, కంటెంట్ పూర్తిగా ఇవ్వబడుతున్నాయి నాన్న. ఓకేనా, రైట్. అదేవిధంగా ఆఫ్లైన్కి ఫర్దర్గా మీకు ఆఫ్లైన్ కోచింగ్ కావాలనుకుంటే కింద ఉన్నటువంటి 7674924416కి కాల్ చేసి ఎలాంటి డీటెయిల్స్ ఉన్నా కనుక్కోండి. ఓకేనా, అదేవిధంగా మనకి ఈ విద్యార్థులు ఎవరైతే గతంలో ఆన్లైన్ కోచింగ్ తీసుకున్నటువంటి కొంతమంది విద్యార్థుల యొక్క విన్నర్స్. ఓకేనా, అండ్ మనకి ఇప్పుడు వచ్చేసి ఆఫ్లైన్లో కానీ ఆన్లైన్లో కానీ మనకు చూద్దాము. టాపిక్ వైజ్ వీడియోస్ ఉన్నాయి, టాపిక్ వైజ్ మెటీరియల్స్ ఉన్నాయి, టాపిక్ వైజ్ టెస్ట్లు, టాపిక్ విత్ ఎక్స్ప్లెనేషన్, ప్రీవియస్ పేపర్స్, సెక్షన్ వైజ్ టెస్ట్లు ఉన్నాయి. మరి ఇక్కడ ఒకవేళ నీకు ఆఫ్లైన్ అయితే డైలీ 8 hours ప్రతిరోజు ఎగ్జాము అండ్ ఆన్లైన్ ఎగ్జాము, స్టడీ అవర్స్, మ్యాథ్స్ రాని వారిపై అంటే నాన్ మ్యాథ్స్ స్టూడెంట్స్ పై ప్రత్యేక శ్రద్ధ ఉంటుంది. అండ్ ఆన్లైన్ ఎవరైతే చెప్తున్నారో ఆఫ్లైన్ కూడా మేమే చెప్తాము. అండ్ ఆఫ్లైన్ కోచింగ్ తీసుకున్న వాళ్ళకి ఆన్లైన్ కోచింగ్ మొత్తంగా ఫ్రీగా ఇవ్వడం జరుగుతుంది. ఇలాంటి డీటెయిల్స్ కావాలంటే కింద ఉన్నటువంటి స్క్రోలింగ్ నెంబర్ కాల్ చేయండి. అండ్ ఏపీ తెలంగాణలో లైవ్ సెషన్స్ పెడుతున్నటువంటి వన్ అండ్ ఓన్లీ యాప్ అవర్ యాప్ యూఎఫ్జీ. సో మన యాప్నే కొంతమంది అది వద్దులేని కానీ సో మనం అయితే లైవ్ సెషన్ పెడుతున్నాం, డౌట్స్ క్లారిఫికేషన్ పెడుతున్నాం. మ్యాక్సిమం ఏపీ తెలంగాణలో చాలా మంది దగ్గర నా నెంబర్ ఉంటుంది కూడా. ఓకేనా, రైట్. మరి ఇక్కడ ఆర్ఆర్బి ఏఎల్పి అర్థమెటిక్ అనాలిసిస్ అనేది ఎలా ఉంటుందో చూద్దాం నాన్న. ఇక్కడ మనం ఒకసారి చూసినట్లయితే సో బెటర్ టు టేక్ రెడ్ తీసుకుందాం, ఎల్లో తీసుకుందాంలేండి. ఓకే, మెన్సురేషన్ నుంచి ఎక్కువ క్వశ్చన్స్ పడుతున్నాయి నాన్న, 4 to 5 క్వశ్చన్స్ పడుతున్నాయి కాబట్టి నేను మోస్ట్ ఇంపార్టెంట్ అన్నాను. తర్వాత జియోమెట్రీ సెక్షన్ నుంచి మనకు 2 నుంచి 3 క్వశ్చన్స్ పడుతున్నాయి, ఏజెస్ నుంచి 2 నుంచి 3 పడుతున్నాయి, టైమ్ అండ్ డిస్టెన్స్ 3 నుంచి 4 క్వశ్చన్స్, పర్సంటేజ్ 3 నుంచి 4 పడుతున్నాయి. అదేవిధంగా సింప్లిఫికేషన్లో మనకు 2 to 3 పడుతున్నాయి. ఎందుకు సార్ అటు 2 to 3 పెట్టారంటే ఒకవేళ నీకు ఇక్కడ ఒక క్వశ్చన్ 3 వచ్చినట్టే ఒకటి తగ్గుద్ది ఏదో ఒక దాంట్లో, ఒకవేళ ఇక్కడ 3 వచ్చినట్టే ఇక్కడ పెరగచ్చు. ఓకేనా, ఎల్సీఎం ఎస్ఎఫ్లో 1 నుంచి అంటే 1 మ్యాక్సిమం అయితే 1 క్వశ్చన్ పడుతుంది, ఏదో సమ్ రేర్ కేసులలో 2 పడుతున్నాయి. అండ్ సింపుల్ కాంపౌండ్ ఇంట్రెస్ట్లో కూడా 1 పడుతుంది, చాలా రేర్ కేసులో 1-2 పడుతున్నాయి. అండ్ మిక్చర్ సెల్ అండ్ అలిగేషన్లో కూడా కంపల్సరీ 1 పడుతుంది, రేర్ కేసులో మాత్రం 2 పడతాయి. ట్రిగోనోమెట్రీ నుంచి 1 and 2 పడే అవకాశం ఉంది.
ఓకేనా. ఈ అనాలిసిస్ సార్ ఇంత కొత్త నాకు డౌట్ వచ్చింది, మనకి ప్రాఫిట్ అండ్ లాస్ ఇంపార్టెంట్, ఎస్ఎస్సిజిడిలో కానీ రైల్వేలో కానీ ప్రాఫిట్ అండ్ లాస్ చాలా చాలా ఇంపార్టెంట్ టాపిక్. మరి ఇక్కడ మనం ప్రాఫిట్ అండ్ లాస్ మెన్షన్ చేయలేదు, యావరేజెస్ మెన్షన్ చేయలేదు, రేషియో ప్రపోర్షన్ మెన్షన్ చేయలేదు, తర్వాత ఇంకా కొన్ని టాపిక్స్ ఏమున్నాయి, డిస్కౌంట్ మెన్షన్ చేయలేదు. మరి ఇవి రావాలి సార్, ఇవి చాలా ఇంపార్టెంట్ అంటున్నానా. ఇవి మనకు CBT 2లో ఎక్కువగా అడిగే అవకాశం ఉంది. అర్థమవుతుందా? CBT 2లో రేషియో ప్రపోర్షన్ అంటే ఇందులోనే కాంబినేషన్ ఇచ్చాడు, CBT 2లో ఎక్కువగా అడిగే అవకాశం ఉంటుంది. ఇది ప్రాఫిట్ అండ్ లాస్, యావరేజెస్ అండ్ సో అండ్ సో. ఓకేనా. CBT 2లో మనకి ఇంకో CBT 2లో ఉంది, అక్కడ కూడా మ్యాథమెటిక్స్ ఉంది, అక్కడ కూడా రీజనింగ్ ఉంది, అక్కడ బేసిక్ ఇంజనీరింగ్ ఎలక్ట్రానిక్స్ సబ్జెక్ట్ ఉంటుంది. అందువల్ల అక్కడ అడిగే అవకాశం ఉంటుంది. సో ఇది నీకు ఇచ్చినటువంటి ఎనాలిసిస్, కానీ వాటిని కూడా పైన చూడండి, కానీ మెయిన్ ఇవి ఫోకస్ చేశాకనే మిగిలిన వాటికి వెళ్ళండి. సో మరి ఇక్కడ మీకు ప్రతిదీ కూడా నేను టెలిగ్రామ్లో, మనకు ఇన్స్టాగ్రామ్ ఉంది, టెలిగ్రామ్లో అయితే నేను ప్రతిదీ కూడా మీకు షేర్ చేస్తానమ్మా. అందుకే నేను ఇప్పుడు వీటిని స్క్రీన్ షాట్స్ కూడా తీస్తాను. మెయిన్ మనం ఇది తీయాలి, ఏది ఎందుకంటే ఇది మనకు కావాల్సింది, మెయిన్ ఇది కావాలి. ఓకే. ది సమ్ ఆఫ్ present ages of two cousins is 46 years. 8 years ago, elder was twice the age of younger. What is the present ages of elder cousin? అంటే ఇక్కడ కజిన్స్ అంటే తెలుసు, అన్నదమ్ముల పిల్లల్ని కజిన్స్ అంటారు. సో సింపుల్, ఇక్కడ ఇద్దరు కజిన్స్ యొక్క ప్రస్తుత వయసులో మొత్తం ఎంత ఉంటుంది? 46 సంవత్సరాలు. అదేవిధంగా 8 సంవత్సరాల క్రిందట పెద్దవాని వయసు చిన్నవాని వయసుకు రెట్టింపు. ఇలా రేషియో కూడా వచ్చింది, అంటే ఇంక్లూడింగ్ అయిపోతుంది. మరి మనకి పెద్దవాని వయసు ఎంత అంటే ఇప్పుడు ప్రస్తుతం ప్రజెంట్ వచ్చేసి ఎల్డర్స్ అన్న యంగర్. సో ఎల్డర్ యంగర్ యొక్క వయసుల యొక్క మొత్తం ఎంత అంటే 46 ఇయర్స్. అయితే 8 years ago వీళ్ళ యొక్క సమ్ ఆఫ్ ఏజెస్ ఎంత అంటే -8 ఇద్దరికి 8 ఏళ్ళు తగ్గుతాయి. నాకు ఇప్పుడు ప్రజెంట్ 28 years ago ఎంత 12 years, లైక్ ఇద్దరికి 8 సంవత్సరాలు తగ్గిపోతుంది. 8 years ago సమ్ ఆఫ్ ఏజెస్ ఆఫ్ ఎల్డర్ అండ్ యంగర్ ఈజ్ 30 years. అంటే పెద్దవాని వయసు చిన్నవాని వయసు 30 సంవత్సరాలు. మరి 8 years ago పెద్దవాని వయసు చిన్నవాని వయసుగా రెట్టింపునానా అంటే ఎల్డర్ ఏజ్ అంటే యంగర్ వాని ఏజ్ కంటే రెట్టింపు, అంటే 2:1 రేషియో వస్తుంది. రేషియో ఇలా మీకు యూజ్ అవుతుంది, కానీ రేషియో ప్రపోర్షన్ పర్టికులర్ రావు. ఓకేనా. అయితే మనకి పెద్దవాని ఏజ్ కావాలి. అయితే 8 years ago పెద్దవాని ఏజ్ ఎంత చూద్దాం నాన్న. సో సమ్ ఆఫ్ ఏజెస్ ఎంత 30, సమ్ ఆఫ్ ది రేషియో ఇంటూ 2 అంటే 20 years. నీకు ఆప్షన్లో లేదు కదయ్యా, 20 years ఆప్షన్లో లేదు. అది ఎప్పుడు 8 సంవత్సరాల క్రితం పెద్దవాని ఏజ్ 20 సంవత్సరాలు, 8 సంవత్సరాల క్రితం పెద్దవాని వయసు 20. ప్రస్తుతం ఎంత +8 యాడ్ చేయాలి. +8 యాడ్ చేస్తున్నారు. ప్రస్తుతం పెద్దవాని వయసు 28 years. ఒకవేళ చిన్నది కావాలనుకోండి, సో 30/3. సో సమ్ ఆఫ్ ది రేషియో 3, 1. సో 10 years +8 చేయాలి. 18 years అనేది చిన్నవాని వయసు నాన్న. ఇది మనకు ఏజెస్ నుంచి అడిగినటువంటి క్వశ్చన్. ఏజెస్లో 2 to 3 questions పడతాయి. చాలా మంచి టాపిక్ ఏజెస్ అనేది. నీకు కాన్సెప్ట్ మీద డిపెండ్ అవ్వాలి. ఏదైనా మనకు అథమెటిక్లో ఫార్ములాస్ కాదు, ఇది కాన్సెప్ట్ బేస్డ్. ఓకేనా. నేను కూడా ఒక రకంగా చెప్పాలంటే నాది నాన్ మ్యాథ్స్ అన్నట్టు నేను చెప్తున్నాను కదమ్మా. నేను మ్యాథ్స్ స్టూడెంట్స్ కానీ నాన్ మ్యాథ్స్ అని చెప్పుకుంటా. ఎందుకంటే నేను బీటెక్ కంప్లీట్ చేశాను. బీటెక్లో ఉన్నటువంటి మ్యాథ్స్ రిలేటెడ్ సబ్జెక్ట్స్ ఒక్కొక్కటి 7 times రాసి పాస్ అయ్యానమ్మా. మీరు నాన్ మ్యాథ్స్ వాళ్ళు టెన్షన్ పడకూడదు, కాన్సెప్ట్ని ఫాలో అవ్వాలి. ఏమి ఇచ్చాడు, ఏమి ఇస్తున్నాడు, ఏం అడుగుతున్నాడు, ఏంటి అని. ఇక్కడ ఫార్ములా యూజ్ చేసామా? నో ఫార్ములా. ఓకేనా. ఎనీవే, సో go to second question Anna. The distance traveled a person directly with the duration of the journey. Okay, if the person traveled 378 kilometers in 7 hours,
then how much distance how much time traveled to 918 kilometers. అంటే నాన్న ఇప్పుడు టైము డిస్టెన్స్ అనేది డైరెక్ట్లీ ప్రపోర్షనల్, అంటే అనులోమానుపాతంలో ఉంటుంది. 1 అవర్కి 60 పోతే 2 అవర్స్కి 120, 3 అవర్స్కి 180. అంటే టైం పెరిగే కొద్దీ డిస్టెన్స్ కూడా పెరుగుతుంది కదా, అనులోమానుపాతం. ఒకటి పెరిగితే ఇంకోటి పెరిగితే అనులోమానుపాతం, డైరెక్ట్లీ ప్రపోర్షనల్. అయితే ఇక్కడ అట సింపుల్ చెప్పాలంటే నాన్న 378 కిలోమీటర్లు పోతానికి 7 గంటలు పట్టింది బాబు, 7 గంటలు పట్టింది. అయినా 918 కిలోమీటర్లు వెళ్ళడానికి ఎంత టైం పడుతుంది అంటున్నాడు. మరి క్రాస్ మల్టిప్లికేషన్ చేయండి. ఇక్కడ మీకు ఫార్ములాస్ కూడా అవసరం లేదు, సింపుల్గా 378కి 7 అవర్స్ అయితే 918కి ఎంత అనేది చూడు. క్రాస్ మల్టిప్లికేషన్ 918 × 7/378. సో 7 5లో 35 నాన్న. సో 2 8 54 అన్నట్టు. మరి 54 అన్నప్పుడు మనకి ఎందులో పోతుంది నాన్న? సో మనకు చూసినట్లయితే ఎందులో పోతుంది తెలుసా? సో 9 6ల 54, 9 1ల 0 2. ఓకే, తర్వాత 6 1ల 6 17, అంటే 17 అవర్స్ పడుతుంది బాబు. ఇక్కడ నేను ఏం ఫామ్లో కూడా వాడలేదు, 17 గంటలు పడుతుంది. ఎంత దూరం వెళ్ళడానికమ్మా? ఎంత దూరం వెళ్ళడానికి? 918 కిలోమీటర్స్ వెళ్ళడానికి. సో పర్సంటేజ్లో ఎలా అయితే క్రాస్ చేస్తామో ఇక్కడ కూడా క్రాస్ మల్టిప్లికేషన్ చేయండి, విల్ గెట్ ద ఆన్సర్. ఓకే, మనకి స్క్రీన్ షాట్స్ కావాలి కదా, మీకు టెలిగ్రామ్లో పోస్ట్ చేయాలి కదా. Side of the square is 5 centimeters. How many times will the new area become if the side of the square is double? చతురస్రభుజము 5 సెంటీమీటర్లట. చతురస్రభుజము రెట్టింపు అయితే వైశాల్యం ఎన్ని రెట్లు అవుతుంది? అంటే ఇక్కడ చతురస్రం అంటే ఇంగ్లీష్లో స్క్వేర్ లోనా, ఇంగ్లీష్లో స్క్వేర్. సో స్క్వేర్ 5 డబల్ అయింది బాబు, డబల్ అయిందంటే 10 అయింది. ఏరియా ఎంత అవుతుంది నాన్న? 5 × 5 ఏరియా, సైడ్ స్క్వేర్. సో 5 × 5 25, ఏరియా 10 × 10 100. సో ఎన్ని టైమ్స్ అయిందంటే నాన్న? 4 టైమ్స్ ఇంక్రీజ్ అయింది. ఏరియా అనేది 4 టైమ్స్ ఇంక్రీజ్ అయింది. బట్ చాలా మంది ఏరియా విల్ బి డబుల్ అనుకుంటారు, సైడ్ డబుల్ అయిపోయింది కదా, ఏరియా డబుల్ అనుకుంటారు. కానీ తప్పు నాన్న. బట్ చుట్టుకొలత డబల్ అవుతుంది. చుట్టుకొలత అంటే నథింగ్ బట్ పెరిమీటర్ డబల్ అవుతుందమ్మా. సో ఇక్కడ మాత్రం ఏరియా మాత్రం 4 టైమ్స్ అవుతుంది. అండ్ విచ్ ఆప్షన్ ఇస్ కరెక్ట్? సీ దట్ వన్. యా, దిస్ ద అవర్ రిక్వైర్డ్ ఆన్సర్. The length of the arc of a circle is 4.5 and the area of the sector circumscribed is 27.5. What will be the diameter of the circle? So ఇలాంటి క్వశ్చన్స్ చాలా మెన్జురేషన్ నుంచి చాలా ఎక్కువ ఫోకస్ చేయాలి. CBT 1లో క్వాలిఫై కావాలంటే మెన్జురేషన్, జియోమెట్రీ నుంచి టైమ్ అండ్ డిస్టెన్స్ అండ్ పర్సంటేజ్ బాగా ఫోకస్ చేయాలన్నా. ఆర్క్ అంటే ఇక్కడ చాపము అని అర్థం తెలుగులో. అంటే ఇక్కడ మీకు ఇమాజినేషన్ ఇస్తాను. ఇది మనకు సర్కిల్ నాన్న, ఇది సర్కిల్. సో మనకి ఈ విధంగా ఒక ఆర్క్, ఇది సెక్టార్ అంటారు దీన్ని. అంటే కేక్ ముక్కలా ఉంటుంది, కేక్ ముక్కలా ఉండేదాన్ని సెక్టార్ అంటాం. ఈ భాగాన్ని ఆర్క్ అంటాం నాన్న, ఈ భాగాన్ని ఆర్క్ అంటాం, చాపం. దీని యొక్క లెంత్ ఇచ్చాడు 4.55. దీని యొక్క ఏరియా కూడా ఇచ్చాడు. ఏది? ఇది ఆర్క్, ఇది ఆర్క్ అంటారు, దీన్ని ఆర్క్ అంటారు. 4.5 ఇచ్చాడు. అలాగే ఏరియా ఇచ్చాడు. మనకి యాంగిల్ తెలియదు, ఇక్కడ యాంగిల్ అనేది పక్క పెడదాము. సో ఏరియా అనేది ఎంత ఇచ్చాడంటే నాన్న, ఏరియా వచ్చేసి మనకి ఎంత ఇచ్చాడంటే ఇక్కడ 27.5 సెంటీమీటర్ స్క్వేర్ ఇచ్చాడు. అయితే నాన్న మరి ఇక్కడ ఇది సెక్టార్ అంటారు దీన్ని మొత్తంగా. ఏది? ఆ కేక్ ముక్కలా ఉంది, పిజ్జా ముక్కలా, దాని సెక్టార్ అనాలన్నట్టు మనం. మరి ఇక్కడ దీని యొక్క ఆర్క్ యొక్క లెంత్ ఫార్ములా, అసలు సర్కిల్ యొక్క సర్కంఫరెన్స్ ఫార్ములా ఎంత తెలుసా? 2πr. మరి ఇక్కడ ఇది మనకు 4.5 × θ/360 degrees × 2πr. దీని యొక్క లెంత్. సో దీని ఈక్వేషన్ 1 అనుకుందాం నాన్న, ఈక్వేషన్ 1. సో నేను ఇందులోకి రాస్తున్నాను. 2πr అనేది వృత్తం యొక్క చుట్టుకొలత బాబు, 1 అనుకుంటున్నాం. అదేవిధంగా ఏరియా ఫార్ములా ఏంటంటే నాన్న, మనకు ఏరియా కూడా ఇచ్చాడు. ఎంత ఇచ్చాడు? 27π ఇచ్చాడు. సో మనకు θ అంటే యాంగిల్ /360 × πr². ఇది ఏరియా ఫార్ములా. ఇది ఈక్వేషన్ 2 అనుకుందాం నాన్న. మనకి అడిగింది ఏంటంటే
డయామీటర్ అడిగారు, అంటే డయామీటర్ అని అడిగింది. డయామీటర్ అంటే వ్యాసం అంటాం తెలుగులో. డయామీటర్ అంటే ఇది 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 మొత్తం కావాలి. సగం ఉంటే మాత్రం రేడియస్ అంటాం, వ్యాసార్థం అంటాము, సగం ఉంటే వ్యాసార్థం. ఓకేనా? ఇప్పుడు ఏం చేద్దాం అంటున్నాను ఇక్కడ, ఈక్వేషన్ 1/2 చేద్దాం. ఈక్వేషన్ 1/2 చేద్దాం. ఎంత చూద్దాం. 4.5 ఇక్కడే చేస్తున్నాను 1/5 చేస్తున్నాను, ఇక్కడే చేస్తున్నాను. ఓకేనా? అయితే ఇలా వద్దులేండి, బెటర్ ఏంటంటే సో ఇక్కడ వేస్తాను, కాకుంటే ప్లేస్ లేదని చూస్తాను. ఓకే, నో ప్రాబ్లం. 4. ఓకే, (4.5/5) 27π θ/360 into 2πr θ/360 into πr². సో ఇది క్యాన్సిల్ అవుతున్నానా? 5 క్యాన్సిల్ అవుతుంది, ఒక r పోతే ఒక r ఉంటుంది. అదేవిధంగా ఇక్కడ మనకు 0.5కి 5 క్యాన్సిల్ అవుతుంది, అండ్ అంటే 4. ఓకే, 4.5/27 ఉంది. ఓకేనా? అండ్ మనకు వచ్చేసి ఇక్కడ 2/r ఉంటుంది, ఒక r క్యాన్సిల్ అవుతాయి. ఓకేనా? అయితే మనకి ఇక్కడ చూసినట్లయితే 9 టేబుల్లో క్యాలిక్యులేషన్ అయితే చేద్దాము. సో 9.5 9 3 ఓకేనా? తర్వాత మనకు చూసినట్లయితే నాన్న ఇది ఎంత అవుతుంది, 3 2 6. సో మనకు ఎంత అవుతుంది, 6. ఓకే 0.5 అంటే 4 1 4. సో 4 3 12, r = 12. మరి ఇక్కడ నాకు 12 అనేది ఎక్కడ కూడా లేదు, ఉంది. బట్ నాకు కావాల్సింది రేడియస్ కాదయ్యా, రేడియస్ కాదు నాకు కావాల్సిన, రేడియస్ కాదు, డయామీటర్ కావాలి. డయామీటర్ అంటే వ్యాసము 2r అన్నట్టు, అంటే 2 రేడియస్లు అయితేనే మనకు వ్యాసం వస్తుంది. మరి 2 × 12 అంటే ఎంత నాన్న? 24. ఆప్షన్ బి అనేది మనకి కావాల్సినటువంటి రైట్ ఆన్సర్. చూడండి ఒకసారి, నేను పక్కకు కూడా తప్పుకుంటాను. రైట్, క్లియర్గా పడుతుందా మీకు? సూపర్, నాకైతే క్లియర్ ఉంది. నేను పక్క తప్పుకోవడం కారణం ఏంటంటే మీరు ఒకసారి నోట్ చేసుకోవడానికి కూడా కంఫర్టబుల్ ఉంటుందని. The population of a town increased by 12% in the first year and 16% in the second year. What is the total population end of the second year will increase the 2 years of period? మొదటి సంవత్సరం అట 12% పెరిగిందట, రెండవ సంవత్సరం 16% పెరిగిందట. 2 సంవత్సరాలలో మొత్తంగా ఎంత శాతం పెరిగింది? ఇక మీకు డిస్కౌంట్ ఫార్ములా వాడొచ్చు నాన్న. ఏంటంటే a + b ab/100. మరి ఇంక్రీజ్ అంటే ప్లస్ బాబు, ఇది మీకు ఎక్కడైనా చాలా యూజ్ అవుతుంది. డిక్రీజ్ అంటే నాన్న మైనస్ అని తీసుకోండి. ఇంక్రీజ్ మొదటి సంవత్సరం 12, రెండవ సంవత్సరం 16, 2 సంవత్సరాలు ఓవరాల్గా ఎంత శాతం పెట్టింది? నీకు లైక్ కాంపౌండ్ ఇంట్రెస్ట్ అన్నట్టు అమౌంట్ వస్తుంది. ఓకేనా? చూద్దాం. 16%, 12 ఫస్ట్, సెకండ్ ఇయర్ 16, 12 × 16/100. సో మనకి ఇక్కడ 120 అండ్ మనకు 6 2 ఓకే 120 ప్లస్ 16 6 ఎంతనా మనకు? ఓకే 160 ప్లస్ 32 192. ఇది 28 ప్లస్ 192/100. 160 32. ఓకే, అయితే ఇది పాయింట్స్లలో వస్తుంది చూడండి. 28 ప్లస్ 1.92 అంటే ఇక్కడ మనకి బైలో 100 ఉంది నాన్న, 2 పాయింట్స్ డెసిబల్ ఇటు వచ్చేస్తుంది. ఫైనల్గా మనకు 29.92% ఓవరాల్ ఇంక్రీజ్ అన్నట్టు. ఇది మనకు ఉన్నటువంటి షార్ట్ కట్ మెథడ్. ఆప్షన్లో ఎక్కడుందంటే నాన్న బిలో ఉండడం జరిగింది. బి అనేది మనకు కావాల్సినటువంటి సరైన సమాధానం. అండ్ నేను పక్కకుంటున్నాను, ఎందుకంటే మీరు స్క్రీన్ షాట్ తీసుకొని నీట్గా నోట్ చేసుకోవడానికి కంఫర్టబుల్ ఉండడానికి నేను జరుగుతున్నానమ్మా. ఈ స్క్రీన్ షాట్స్ కూడా మీకు టెలిగ్రామ్లో నేను పోస్ట్ చేస్తాను. రైట్, ఫైండ్ ద వాల్యూ ఆఫ్ దిస్ వన్. సో సింప్లిఫికేషన్ నుంచి కూడా మనకు క్వశ్చన్స్ పడతాయి. ఓకేనా? మరి ఒక్కసారి చూద్దామమ్మా. సో 17 అంటే మనకైతే బాడ్మస్ ప్రకారం వెళ్ళిపోవాలి. బాడ్మస్ ప్రకారము ఫస్ట్ బ్రాకెట్లను రిమూవ్ చేయాలి. సో ఫస్ట్ ఈ బ్రాకెట్ని రిమూవ్ చేస్తున్నాను. 12 × 204 అది మనకి ఎంత అంటే 170 ప్లస్ 34. సో 204. ఓకేనా? సో 204 అనేది ఇక్కడ వస్తుంది. అదేవిధంగా 3/3 అంటే 1 వస్తుంది. ఓకేనా? తర్వాత
మనకి -1 వస్తుంది డివైడెడ్ బై 5. అగైన్ మనకు ఒక్కసారి చూసినట్లయితే సో 201 లో 1 పోతే 203, అగైన్ 1 పోతే 202, 202 మొత్తం బ్రాకెట్స్ రిమూవ్ అయిపోయినాయి. డివైడెడ్ బై 5 నాన్న. మరి 202ని 5తో డివైడ్ చేస్తే 5 4 20. సో 2 తీసుకుంటాను. సో 5 4 20, 40లో 40లో పోతుంది 40. సో మనకు 0.5 రావడం జరిగింది. ఓకేనా. సో మనకు 5 × 40 200, 0.5. సో 240.5 అనేది ఆప్షన్ ఏలో ఉండడం జరిగింది. ఆప్షన్ ఏ మనకు కావాల్సినటువంటి 40.5 సారీ 40.4 ఇక్కడ 40.4 నాన్న. 5 4 20, 2 తీసుకున్నా పోలే. సో 40లో 200. సో మనకు 2 మిగిలింది 0.04 40.4 నాన్న. ఇక్కడ 40.4 మనకు ఆప్షన్ ఏ ఇస్ ద రైట్ ఆన్సర్. ఆప్షన్ ఏ అనేది మనకు కావాల్సినటువంటి సరైన సమాధానం. మేబీ ఇక్కడ ఏదో మనకు డిటిపి మిస్టేక్ ఉండొచ్చు, ఇదొకటి. సో 40.4 ఇస్ ద రైట్ ఆన్సర్. ఇక్కడ చూడండి, కాస్ట్ ఆఫ్ పెయింటింగ్ ఆఫ్ ఏ సర్ఫేస్ ఆఫ్ ది సాలిడ్ క్యూబాయిడ్ ఆఫ్ ఏ డైమెన్షన్ 40 centimeters, 36 centimeters and x centimeters at a 20/100 centimeters square. Then total cost become 1032. What is the value of x అని అడుగుతున్నాడు. సూపర్ క్వశ్చన్ అని. ఇక్కడ ఏం లేదు నాన్న, మనకు ఒక్కసారి చూద్దాము. ఒక దీర్ఘగణానికి కొలతలు ఇచ్చాడు. ఎంత ఇచ్చాడు? 40, 36 x అని ఇచ్చాడు. ఓకేనా. 40, 36 x అని ఇచ్చాడు. ఆ దీర్ఘగణానికి పెయింట్ వేయడానికట ప్రతి 100 centimeters స్క్వేర్కి 20 రూపాయలు తీసుకుంటున్నాడు. మొత్తం ఖర్చు ఎంత అయింది? 1032 అయింది నాన్న. అయినా ఎక్స్ విలువ ఎంత అంటున్నాడు. అంటే ఎక్స్ విలువ అంటే ఇక్కడ 3 dimensional ఫిగర్ కదా ఇది. సో ఇది 3 dimensional ఫిగర్. సో దీర్ఘగణం అంటే తెలుగులో దీర్ఘగణం అంటాము క్యూబాయిడ్ని. సో లెంత్ ఇచ్చాడు అనుకుందాం. ఏదో మనకైతే లెంత్ బెడ్త్ 40, బెడ్త్ 36 అండ్ హైట్ ఎక్స్ అనుకుందాం. మరి టోటల్ దీనికట పెయింట్ వేసాడు. పెయింట్ కేసా 100 centimeters స్క్వేర్కి 20 రూపాయలు. మరి 1 centimeterకి ఎంత? సో 20/100 అంటే నథింగ్ బట్ 0.20 రూపాయలు. 100 centimeters స్క్వేర్కే 20. అర్థమైందా? లేదు ఏంటి ఇంకో చేద్దాంలేండి. సో ఓకే, ఎట్లయినా పర్లేదు. అంటే 1 centimeter స్క్వేర్కి 20 పైసా పడుతుంది అన్న. 1 centimeter స్క్వేర్కి 20 పైసా పడుతుంది. ఓకేనా. రైట్. అయితే 1 centimeter స్క్వేర్కి పెయింట్ వేయడానికి ఎంత పడుతుంది? 20 పైసా పడుతుంది. 0.20 రూపీ అనొచ్చు. అయితే నాన్న ఇప్పుడు టోటల్ ఏరియాకి ఫార్ములా ఏంది? టోటల్ సర్ఫేస్ 2 × LB × BH + HL అలా. మరి 1 centimeter స్క్వేర్కి ఎంత పడితే ఏది మరి ఎంత అమౌంట్కి 1032 అంటే ఎన్ని సెంటీమీటర్ స్క్వేర్ వేసినో చూడాలి మనం. ఎన్ని సెంటీమీటర్ స్క్వేర్ వేసినో చూడాలి. అయితే ఇక్కడ ఈ పాయింట్ తీసేసి పైన 2 సున్నాలు పెడుతున్నాను. పాయింట్ తీసేసి పైన 2 సున్నాలు పెడుతున్నాను. 0 0 క్యాన్సిల్. 2 5ల 1ల అండ్ 1 2 ఉంటుంది. 1 2 ఉంటుంది అని ఇక్కడ మనకి ఎంత ఉంటుందంటే 2 సున్నాలు వచ్చేసాయి మనకు. 1032లో మనకి 2 సున్నాలు ఉన్నాయి కాబట్టి ఓకే. లేదు మనకు 5 1ల 2 5ల 10 అండ్ 2 1ల 2 1 2 6 0 అంటే 5160 centimeters స్క్వేర్ టోటల్ ఏరియా. 5160 centimeters స్క్వేర్ అన్న. 1 సెంటీమీటర్కి అంత పడితే ఎన్ని సెంటీమీటర్లకు నీకు 1032 పడిందో చూశాను. అంటే మొత్తం ఏరియా అంతా 5160 టోటల్ ఉపరితల వైశాల్యం. మరి దాని ఫార్ములా ఏంటంటే మనకి ఇది. సో 5000 ఓకే. ఇక్కడ 2 L అంటే ఎంతనా 40 × 36 ప్లస్ 36 × x ప్లస్ x × 40 ఈజ్ ఈక్వల్ టు నానా టోటల్ ఏరియా 5160. మరి ఇక్కడ ఒక్కసారి చూద్దాం మిత్రమా. సో మనకి ఎంత వస్తుంది అనేది చూద్దాము. 36 4 4 6 24 4 3 12 144 144 అదేవిధంగా 36x 40x టోటల్గా 76x
ఈజ్ ఈక్వల్ టు 5160. సో 2 టేబుల్లో 2 2 జా 4, 2 5 జా 10, 2 5 80 అవుతుంది. సో మనకు 76x ఈజ్ ఈక్వల్ టు 2580 నుంచి ఇది అవతల పోతే మైనస్ అవుతుంది నాన్న, 1440 చేద్దాం. సో 2580లో 1440 పోతే 0, 8లో 4 పోతే ఎంత నాన్న 4 1 1. సో మనకు 76x ఈజ్ ఈక్వల్ టు 1140 వచ్చిందయ్యా. సో 76x ఈజ్ ఈక్వల్ టు మనకి ఎంత వచ్చిందన్నా 1140 వచ్చింది. మరి ఇక్కడ 76x ఈజ్ ఈక్వల్ టు మనకు 1140 వచ్చింది. ఓకేనా, 1140. మరి ఇక్కడ చూసినట్లయితే మనకి ఎందులో పోతుందనే చూడాలి ఒకసారి. మరి 1లో చూద్దామా? ఓకే 6 ఓకే 2 టేబుల్ కొట్టేద్దాం. 3 38. సో 2 3 6, 2 3 5లో 10 570. తర్వాత మళ్ళీ ఏ టేబుల్లోనా 2 19, 2 2 4, 1 7, 1 7 అంటే 2 8 16, 285. సో ఫైనల్గా 190 ప్లస్ 85, 195 వస్తుంది. సో 2 5లో 10 మనకు 570 అంటే మనకు 250. ఓకే 570. సో 570 మనకు 19 టేబుల్లో చూద్దాము. 190 95. ఓకే సో 190 95 అంటే మనకు 15 వస్తుంది. అంటే ఎక్స్ వాల్యూ ఎంత వచ్చిందంటే 15 రావడం జరిగింది. సో బి అనేది రైట్ ఆన్సర్. సో క్యాలిక్యులేషన్ ఫాస్ట్గా చేయాలన్నాను. మీ గురించి నేను ప్రతి స్టెప్ బై స్టెప్ వేస్తున్నాను. యాక్చువల్లీ నేను ఇంతకుముందు ఇక్కడే కొట్టేయచ్చు. 76 × 15 760. నేను ఇక్కడే చేసేస్తాను 760. సో ఇక్కడ 760 అంటే నీకు ఎంత అవుతుంది తెలుసా? ఇది 350 అంటే 380. ఎందుకంటే 300. ఓకే సో 0 6 8 అంతా 4. సో 11. నాకు ఇంతకుముందు కొట్టేద్దాం అనుకున్నాను, బట్ మీ గురించి నేను ప్రతి స్టెప్ ఇవ్వాలి. ఎందుకంటే నాన్ మ్యాథ్స్ వాళ్ళు కూడా మనకు ఉండడం జరిగింది కాబట్టి. సో పక్కా తప్పుకుంటాను. సో ఓకేనా. సో సైన్ ఆల్ఫా ఈజ్ ఈక్వల్ 1/2 అండ్ సైన్ బీటా ఈజ్ ఈక్వల్ 1/2 అయితే కాస్ ఆల్ఫా ప్లస్ బీటా విలువ ఎంత అమ్మా? మనకు ఆల్ఫా సైన్ 30 ఈజ్ ఈక్వల్ 1/2 అవుతుంది. సైన్ 30 ఈజ్ ఈక్వల్ 1/2 అవుతుంది. అంటే ఆల్ఫా ఈజ్ ఈక్వల్ టు, ఇది ఆల్ఫా బీటా అనుకుంటే ఆల్ఫా 30 degrees అవుతుందన్నా, బీటా కూడా 30 degrees అవుతుంది. మరి ఇప్పుడు కాస్ 30 ప్లస్ 30 బాబు, ఎందుకంటే 0 కంటే ఎక్కువ 90 కంటే తక్కువ ఉండాలి యాంగిల్ అనేది. మరి కాస్ 60 degrees ఎంతయ్యా అంటే నథింగ్ బట్ కాస్ 60 degrees కూడా 1/2a. వాల్యూ ఆఫ్ కాస్ 60 degrees కూడా 1/2a. ఆప్షన్ డి అనేది మనకు కావాల్సినటువంటి రైట్ ఆన్సర్ నానా. ఓకేనా, రైట్. ట్రిగనోమెట్రీ నుంచి ఒక క్వశ్చన్ పడవచ్చు, లేదంటే 2 పడవచ్చు. అందుకే అది కూడా నేను మెన్షన్ చేశాను. ఓకే The monthly income of a person is 80,000 and his monthly expenditure was 45,000. Next year his income is increased by 16%, expenditure increased by 8%. Find the percentage of increase is a saving. అంటే ఒక వ్యక్తి ఆదాయం 80,000 అన్న, ఖర్చు 45,000, ఆదాయం 16% పెరిగింది, ఖర్చు కూడా 8% పెరిగింది నాన్న. ఇప్పుడు పొదుపులో మార్పు ఎంత అంటున్నాడు. మరి ఇక్కడ ఇన్కమ్ నుంచి ఎక్స్పెండిచర్ పోతే ఏమవుతుంది నాన్న? సేవింగ్. అయితే మొదటి సంవత్సరం 80,000 ఖర్చు, అంటే 80,000 సంపాదిస్తే 45,000 ఖర్చు పెట్టాడు బాబు. అంటే సేవింగ్ ఎంతంటే నాన్న 35,000 అనేది సేవింగ్ అన్నట్టు. ఓకేనా. ఇప్పుడు ఆదాయం పెరిగింది, ఎంత పెరిగిందన్న 16% పెరిగింది. అంటే 80,000లో 16% అంటే ఎంత తెలుసా? సో మనకి ఇక్కడ చూడండి 16 80 8 6 48. సో 8 6 మనకు, సో చూద్దాం 8 6 48, 8 1 8, 128 2 zeros అంటే 12,800 ఇన్కమ్ పెరిగింది నాన్న.
ఎంత పెరిగిందని ఇక్కడ 12,800 పెరిగింది. యాక్చువల్గా 80,000లో 8,000 4,800. ఓకే, నేనైతే సింపుల్ చేస్తాను. 8K 4K 800 అంటే ఎంత 12,800 అంటే మనకు 90 అంటే 16% పెరిగింది కదా. 92,800 ఇన్కమ్ అయిపోయింది నాన్న, కొత్త ఇన్కమ్. ఇప్పుడు ఎక్స్పెండిచర్ కూడా పెంచాడు మనోడు. సంపాదన పెరిగి కొనుక్కుంటాడా? 8% ఎక్స్పెండిచర్ పెంచాడయ్యా, 8% పెంచాడు. 800 8,540 8 32 నాన్న ప్లస్ 4 30 అంటే 3,600 మనకి పెంచడం జరిగింది. అంటే 3,600 అంటే ఇక్కడ ఎంత అవుతుంది? 48,600 అన్నట్టు. ఇదేంది ఖర్చు ఇప్పుడు పెరిగింది, ఇంత ఖర్చు పెంచాడు, ఇంత మనకు అక్కడ ఇంత ఇన్కమ్ పెరిగింది, యాడ్ చేశాను. ఓకేనా, ఇప్పుడు తన యొక్క సేవింగ్ ఎంత చూడాలి. ఇప్పుడు 92,800 నుంచి 48,600 తీసేద్దాం నాన్న. 002 సో 12 4 8 4 పోతే నాన్న 4 సో 44,200 అనేది ఇప్పుడు తన యొక్క న్యూ సేవింగ్ అన్నట్టు. మరి సేవింగ్ పెరిగింది కదా నాన్న, ఎంత పెరిగిందయ్యా కంటే 9,200 పెరిగింది బాబు. సేవింగ్ ఎంత పెరిగిందంటే 9,200 రూపాయలు పెరిగిందమ్మా. మరి పర్సెంటేజ్ ఆఫ్ ఇంక్రీజ్ ఈజ్ ఈక్వల్ టు అంటే పర్సెంటేజ్ ఆఫ్ సేవింగ్ ఎంత పెరిగింది అనేది చూస్తే ఎంత పెరిగిందన్న 9,200 ఇనీషియల్గా 35,000 ఇంటూ 100 బాబు. 0 0 0 0 క్యాన్సిల్, 0 0 క్యాన్సిల్. ఏ టేబుల్లో పోతుంది చూద్దామా? ఎందుకే మనకు డైరెక్ట్ చేద్దామండి. 920 ఓకే వద్దులేండి. 7 టేబుల్ 5 1 5 4 2 4. సో ఇప్పుడు 184ని నేను 7తో డివైడ్ చేస్తాను. 7 2 14 4 4 7 6 42 2.0 2 14 మనకు ఆల్రెడీ వచ్చేసింది ఇక్కడ 26.29% సేవింగ్ పెరిగింది. సో క్వశ్చన్ అనేది జాగ్రత్తగా చూసుకోండి అమ్మా, చాలా ఇంపార్టెంట్ ఇది. SSCGలో కానీ RPFలో కానీ ప్రతి కాంపిటేటివ్లో ఈ క్వశ్చన్ ఒకటి పడుతుంది నాకు, ఎందుకంటే నేను ఎనాలిసిస్ చేసేటప్పుడు నాకు అర్థమైపోతుంది. రైట్, త్రీ bells are ringing together at 11 AM అంటే 11 గంటలకు అన్ని బెల్లులు ఒకేసారి మోగాయి. ఆల్ త్రీ ఆఫ్ దెమ్ రింగ్ అండ్ ఇంటర్వెల్ ఆఫ్ 20 minutes 30 minutes 40 minutes రెస్పెక్టివ్. దెన్ వాట్ టైమ్ టుగెదర్ అగైన్. అమ్మా 3 బెల్లులు అట 11ంటికి ఆన్ చేశారట. అయితే ఒక బెల్లు అట ప్రతి 20 నిమిషాలకు ఒకసారి మోగుతుంది, ఇంకో బెల్లు ప్రతి 30 నిమిషాలకు ఒకసారి మోగుతుంది, ఇంకో బెల్లు ప్రతి 40 నిమిషాలకు ఒకసారి మోగుతుంది. మళ్ళీ అన్ని ఒకేసారి ఎప్పుడు మోగుతాయి? ఇది ఎలిసియం ఎస్ఎఫ్ సంబంధించిన క్వశ్చన్, నీకు అక్కడ మెన్షన్ చేయలేదు. మరి ఇక్కడ 20 30 40 ఎలిసియం చేస్తే నాకు 120 వస్తుంది. కానీ నేను చేస్తానమ్మా మీ గురించి 10 ఓకే 5లో. సో 5లో తీసుకుందాం. 5 4 6 8 అగైన్ విచ్ టేబుల్ నాన్న 2 2 3 4 అగైన్ 2 టేబుల్ చాలు నాకు. సో 2 3 6 6 12 120 ఎల్సిఎం 120. అంటే దీని అర్థం ఏంటంటే నాన్న 120 నిమిషాల తర్వాత అన్నీ ఒకేసారి మోగుతాయి. మరి 120 నిమిషాలు అంటే ఎంత టైం నాన్న? 2 hours. అంటే 120 నిమిషాలు అంటే 2 hours బాబు. 11 నుంచి 2 hours తర్వాత అన్నీ ఒకేసారి మోగుతాయి. అంటే 12:11 PM మోగుతాయి. ఆప్షన్ ఏ రైట్ ఆన్సర్. సో ఇది ఎల్సిఎంఎస్ఎఫ్ సంబంధించినటువంటి క్వశ్చన్ మా, ఓకేనా? ఇది చూడండి, ది డిఫరెన్స్ బిట్వీన్ ఏజెస్ ఆఫ్ 2 brothers ఈజ్ ఈక్వల్ టు డిఫరెన్స్ బిట్వీన్ మదర్ అండ్ ఫాదర్. అంటే ఇద్దరు సోదరుల వయసుల మధ్య భేదం ఎంత ఉందో వాళ్ళ తల్లిదండ్రుల వయసుల మధ్య భేదం కూడా అంతే ఉంది. ఎల్డర్ బ్రదర్ ఏజ్ ఇస్ 15 years ఓకే, అండ్ హిజ్ మదర్ వాజ్ 37 years ఓల్డ్ దెన్ యంగర్ బాయ్. ఫాదర్ ఈజ్ 5 years old than her mother. Then what is the father's age at the time of eldest son? అమ్మా ఇద్దరు అన్నదమ్ముల మధ్య వ్యత్యాసం ఏంటుంటుందో
అమ్మ నాన్న మధ్య వ్యత్యాసం అంత ఉంది ఏజ్లా. అయితే పెద్దోనికి 15 సంవత్సరాలు, చిన్నోని కంటే తల్లి 37 సంవత్సరాలు పెద్ద, తల్లి కంటే తండ్రి 5 సంవత్సరాలు పెద్ద. అయినా ఆ చిన్న పిల్లవాడు పుట్టేటప్పుడు ఎంగరా ఎల్డరా ఎవరు? ఓకే, ఎల్డెస్ట్ సన్. పెద్దవాడు పుట్టేటప్పుడు తండ్రి వయసు ఎంత? అయితే ఇక్కడ క్వశ్చన్ చూస్తే ఇంత పెద్దగా ఉంది అనుకోకండి, చాలా ఈ ఏజెస్ నుంచి మీరు అన్నట్టు 2 క్వశ్చన్స్. ఎల్డెస్ట్ ఎంత అంటే పెద్దవాడు అన్నట్టు, ఎంత? 15 years. యంగెస్ట్ అంటే ఎంత? చిన్నవాడు, ఎక్స్ అనుకుందాం. మదర్కి ఎంత? వీడికంటే 37 years పెద్ద, 37. ఫాదర్కి ఎంత? మదర్ కంటే 5 సంవత్సరాలు పెద్ద నాన్న, మదర్ కంటే 5 సంవత్సరాలు పెద్ద అంటే ఎక్స్ ప్లస్ 42 అవుతుంది. ఓకేనా? పెద్దవాంది 15, చిన్నవాంది ఎక్స్, తల్లిది ఎక్స్ ప్లస్ 37, ఫాదర్ది తల్లి కంటే 5 సంవత్సరాలు పెద్ద, ఎక్స్ ప్లస్ 42. అమ్మా మరి ఇక్కడ పిల్లల ఏజ్ల వ్యత్యాసము, తల్లిదండ్రుల వ్యత్యాసం సేమ్ అంట. అంటే 15 - x పిల్లల వ్యత్యాసం, తండ్రి వయసు ఎంత నాన్న? ఎక్స్ ప్లస్ 42 మైనస్ ఎక్స్ ప్లస్ 37 నాన్న. ఓకేనా? 15 - x ఈజ్ ఈక్వల్ టు ఎక్స్ ప్లస్ 42 మైనస్ ఎక్స్ మైనస్ 37. ఎక్స్ క్యాన్సిల్, ఎందుకంటే మైనస్ ఇంటూ ప్లస్ మైనస్, మైనస్ ఇంటూ ప్లస్ మైనస్. 42లో 37 పోతే ఎంత నాన్న? 42లో 37 పోతే 5 ఓన్లీ కదా, సో 5. సో 15 - x ఈజ్ ఈక్వల్ టు 5 బాబు. మరి ఇది ఈతలకు వస్తే నాన్న, ఈ 5 కాస్త ఈతలకు వస్తే మైనస్. ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు మనకు ఎంత అవుతుంది తెలుసా? 10 వస్తుంది. ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు 10. ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు ఎంత నాన్న? 10. మరి ఇప్పుడు నాకు కావాల్సింది ఎవరిదయ్యా? ఎక్స్ ప్లస్ 42, ఫాదర్ వయసు కావాలి. అంటే 10 + 42 ఈజ్ ఈక్వల్ 52 years నా ఫాదర్ వయసు. ఎక్కడ ఉందా 52 అనేది? లేదు. అయితే పెద్దవాడు పుట్టేటప్పుడు, అంటే పెద్ద పిల్లవాడు పుట్టేటప్పుడు ఫాదర్ యొక్క వయసు ఎంత అని అడుగుతున్నాడమ్మా. ఓకేనా? పెద్దవాడు పుట్టేటప్పటికి ఫాదర్ యొక్క వయసు ఎంత అంటే, ఇప్పుడు ఆయనకి ఎంత ఉంది? 52 years ఉంది. 52 years అంటే 15 years అంటే 52 సంవత్సరాలు. 15 years బ్యాక్ చేయండి. ఎందుకంటే పెద్దవాడి వయసు 15 సంవత్సరాలు కదా, 15 సంవత్సరాలు బ్యాక్ చేయండి. ఇంకా మీకు హైలైట్ ఏంటంటే 10కి 15 తేడా 5, 37కి 52 కూడా తేడా మనకు 15 సంవత్సరాలే. ఓకే, ఎనీవే -15 years చేస్తే 52 నుంచి ఫస్ట్ 50 నుంచి 15 తీసేద్దాం. 37 ఉందా మనకి ఇక్కడ? 37 సంవత్సరాలు. 37 సంవత్సరాలు నాన్న, 37 సంవత్సరాలు అనేది లేదు కదా మనకు ఆప్షన్లో. సో 37 ఉందా? 37 లేదు. 37 లేదు కాబట్టి మనకు నన్ ఆఫ్ దిస్ అనేది ఆన్సర్ అవుతుంది. సో నన్ ఆఫ్ దిస్. రైట్ నాన్న? సో కొన్ని మనకి ఇంకొక క్వశ్చన్స్ కూడా చూద్దాము. ఓకే, నో ప్రాబ్లం. క్వశ్చన్స్ అనేది నెక్స్ట్, దీన్ని కూడా మనం స్క్రీన్ షాట్ అయితే తీద్దాం నాన్న. సో ఏబిసి త్రిభుజంలో కోణం బి ఈజ్ ఈక్వల్ టు 90 degrees. పి అనేది బి నుండి ఏసీకి లంబంగా ఉండే పొడవు. బీసీ 10 centimeters, ఏసీ 12 centimeters. పి విలువ ఎంత? ఓకే, in a triangle ABC, angle B is 90 degrees. P is the length of the perpendicular from B to AC, and if BC is 10, AC is 12, then what is the value of P అడిగాడు. ఓకే, డన్. ఇక్కడ ఇది చాలా ఇంపార్టెంట్ జియోమెట్రీ. సో నాన్న
ఆల్రెడీ చెప్పాను మీకు. సో ఇది ఏబిసి, ఏబిసి. సో బి ఇస్ 90 degrees అట. మరి బి నుండి ఏసీకి ఇచ్చినటువంటి రేఖే పి అట నాన్న. పి మనకి ఇప్పుడు ఈ వాల్యూ కావాలి, పి వాల్యూ. అదేవిధంగా బీసీ వాల్యూ కూడా ఇచ్చాడు. బీసీ ఎంత ఇచ్చాడు నాన్న? 10 ఇచ్చాడు, 10 ఇచ్చాడు. అదేవిధంగా ఇది ఎంత ఇచ్చాడు నాన్న? 12 ఇచ్చాడు, 12. ఓకేనా, 12 ఇవ్వడం జరిగింది. ఇప్పుడు నాన్న ఇక్కడ మనకు ఏరియా కావాలి. అయితే ఏరియా కావాలంటే నాన్న ఫస్ట్ ఆఫ్ ఆల్ మనకి ఇక్కడ ఏరియా కావాలమ్మా. సో ఏరియా కావాలంటే ఇప్పుడు ఫస్ట్ ఆఫ్ ఆల్ మనకి ఇక్కడ పైథాగరస్ రావాలి. హైపోటెన్యూస్ స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు బేస్ స్క్వేర్ ప్లస్ హైట్ స్క్వేర్. అంటే కర్ణము స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు భూమి స్క్వేర్ ప్లస్ ఎత్తు స్క్వేర్. మీరు ఇది తెలియదు కదా, ఎక్స్ అనుకుంటున్నానమ్మా. సో మనకు బేస్ 12 స్క్వేర్, హైట్ ఎంత, బేస్ ఎంత 10 స్క్వేర్ ప్లస్ హైట్ ఎంత నాన్న ఎక్స్ స్క్వేర్. సో మనకు 144లో నుంచి 100 పోతే ఎక్స్ స్క్వేర్ ఇస్ ఫైనల్లీ ఎక్స్ ఈజ్ ఈక్వల్ √44 అవుతుంది. సో దీని వాల్యూ √44 అవుతుంది. ఓకేనా. ఇప్పుడు మనకి ఇది పర్పెండిక్యులర్ ట్రయాంగిల్ కదా, ఈ ఏరియాకు ఫార్ములా ఏంటంటే నాన్న హాఫ్ ఇంటూ బేస్ ఇంటూ హైట్. మరి ఈ పరంగా చూస్తే మనకు ఇది హైట్ అవుతుంది, అంటే ఇది హైట్ అవుతుంది. ఈ పరంగా చూస్తే ఇది హైట్ అవుతుంది. ఈ హైట్ పి అనుకుందాం, హైట్. ఓకేనా. మరి ఇప్పుడు హాఫ్ బేస్ ఎంత 10, హైట్ ఎంత √44. అంటే ఈ యొక్క ట్రయాంగిల్ ఏరియా అనేది ఈ పరంగా చూస్తే మనకు ఇది హైటే అవుతుంది. సో మరి హాఫ్ ఇక్కడ దీని పరంగా చూద్దాం. ఇది దీని పరంగా చూసుకోండి, మీరు దీని పరంగా చూస్తాం. దీని పరంగా ఈ బేస్ ఎంత నాన్న 12, హైట్ ఎంత నాన్న, ఇది హైట్ ఆఫ్ బేస్ 12 నాన్న, ఇది బేస్ 12, హైట్ ఎంత నాన్న, ఇది పి. అంటే ఈ పరంగా చూస్తే హాఫ్ ఇంటూ బేస్ ఇంటూ హైట్, నేను ఈ పరంగా చూస్తే హాఫ్ ఇంటూ బేస్ ఇంటూ హైట్. ఎలా చేసినా మనకు అదే వస్తుంది. ఇది హైట్ అవుతుంది నాన్న, ట్రయాంగిల్ యొక్క హైట్. పర్పెండిక్యులర్, అది కూడా చెప్పింది కదా, పర్పెండిక్యులర్లీ ఫ్రమ్ బీసీ అని. ఓకేనా. ఇప్పుడు 1/2 1/2 క్యాన్సిల్, 2 5ల 2 6. ఈ బేస్ పరంగా 12 అన్నట్టు ఇది. ఓకేనా. తర్వాత మనం దీన్ని ఏమని రాయొచ్చు అంటే 5ని ఇది 4 ఇంటూ 11 రాయొచ్చు, ఇంటూ 6 ఇంటూ పి. మరి 4 బయటకు వస్తుంది, √2 అవుతుంది. అంటే 10√11 6 ఇంటూ పి. సో 6 కాస్త వస్తే బయటికి 10√11/6. సో 2 5ల 2 3ల 5√11/3 ఎక్కడ ఉందో చూడండి. 5√11/3 ఆప్షన్ ఏలో ఉంది నాన్న. జియోమెట్రీ కూడా బాగా ఫోకస్ చేయాలి. మెన్సురేషన్, జియోమెట్రీ, పర్సంటేజ్, సింప్లిఫికేషన్, టైమ్ అండ్ డిస్టెన్స్ ఫోకస్ చేస్తే CBT1 క్వాలిఫై అయిపోతారు. ఓకే, అయిపోతారు. ఏజెస్ కూడా చూడండి. So two vessels A and B contain a mixture of alkaline water. A is 25% alcohol, B 15% alcohol, and some part of vessel is replaced by B, and new mixture alcohol is 18%. Then how much quantity mixed? So A పాత్రలో 20% ఆల్కహాల్ ఉంది, B పాత్రలో 15% ఉంది. 15 ఓకే. ఇప్పుడు ఏలో ఎక్కువ ఉంది క్వాంటిటీ ఆల్కహాల్. సో బి నుంచి ఏలో కొద్దిగా తీశాడు, ఏ నుంచి తీసి పక్క పోసాడు, పక్క పెడదాం. బిలో కలపలే, పక్క పోసి బి నుంచి యాడ్ చేశాడు. ఇప్పుడు ఏలో 20% ఉన్నది కాదు 18% అయింది. ఎంత క్వాంటిటీని యాడ్ చేశాడు అంటున్నాడు. ఇంత పెద్దగా ఉంది క్వశ్చన్ అనుకోకండి అమ్మా, చాలా ఈజీ ఉంటుంది. సో మనకు ఏలో 25% నాన్న, బిలో వచ్చేసి 15%. మరి ఈ రెండింటి కాంబినేషన్లో మనకి ఎంత అయిందంటే 18% అయింది. డిఫరెన్స్ ఎంత అంటే ఇక్కడ 3 నాన్న, ఇక్కడ డిఫరెన్స్ 7. అయితే బిని తీసుకొచ్చి ఏలో కలిపాడు, కాబట్టి బి ఎంత నాన్న 7. సో సమ్ ఆఫ్ ది రేషియో 10 అవుతుంది. 7/10 అనేది ఎక్కడ ఉందో చూడండి. 7/10 అనేది సిలో ఉండడం జరిగింది. సి అనేది మనకు కావాల్సినటువంటి సరైనటువంటి సమాధానం. ఒకవేళ బిని ఏలో కలిపాడు కాబట్టి బినే తీసుకున్నాను నాన్న, 7/10. The area of a rectangle whose sides is 176 and 56 centimeters equal to the area of the circle. So equal to the area of the circle. Then find the circumference of the circle. అంటే ఇక్కడ మనకి ఇచ్చాడు. సో నాన్న ఏరియా ఆఫ్ ది రెక్టాంగిల్ ఈజ్ ఈక్వల్ టు ఏరియా ఆఫ్ ది సర్కిల్ అని ఇచ్చాడు. అయితే మనకి రెక్టాంగిల్ వచ్చేసి L into B ఏరియా అండ్ సర్కిల్కి వచ్చేసి 5r². ఓకేనా. మరి ఇక్కడ 176 అనేది మనకు L అవుతుంది, B 56 అవుతుంది. మరి ఇక్కడ 2 into
5 వాల్యూ 22/7 అండ్ r వాల్యూ వి డోంట్ నో నాన్న, r స్క్వేర్ కదా, వి డోంట్ నో, మనకు తెలియదు. సో ఫైనల్గా మనం క్యాలిక్యులేషన్ చేద్దాము. 8 2 16, సో 8 ఓకే, 8 2 16, 8 2 16, ఓకే 8లో పోతుంది ఇది. అండ్ 2 1 జా 2 4 జా, ఓకేనా, 2 1 జా 2 4 జా. సో మనకు ఇక్కడ r స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు 4 ఇంటూ 56 ఏమని రాయొచ్చు తెలుసానా? సో మనం 56ని 7 56గా రాద్దాం. సో 56ని 7 ఇంటూ 8, సో 7 ఇంటూ 8, 7 ఇంటూ 8 రాస్తున్నాను. అదేవిధంగా మనకి 7 కాస్త ఈతలకు వచ్చింది కదా, 7 అవుతుంది, ఓకేనా. సో ఫైనల్గా మనకు 56 176 ఇంటూ 56 8, బాగానే ఉంది. 2 5r స్క్వేర్ కదా ఇది, సారీ మనకి ఇక్కడ ఏరియా ఫార్ములా నేను అదే చూస్తున్నాను, 5r స్క్వేర్ నాన్న, 5r స్క్వేర్. సో మనకు 5r స్క్వేర్ వస్తుంది. సో మనకి ఇక్కడ సో 5r స్క్వేర్ నాన్న, ఇక్కడ ఏరియా వచ్చేసి 5r స్క్వేర్. నేను ఓకే, లెంత్ 176, 56, 5 వాల్యూ 22/7 r స్క్వేర్. సో నాన్న ఇక్కడ 1 జా 8 జా, సో 7 అయితే నేను చాలా మంది స్క్వేర్ రూట్స్ తెలియవు కాబట్టి నేను దీన్ని విడదీసి రాస్తాను. 8 ఇంటూ 7 ఇంటూ 8 ఇంటూ 7 కాస్త ఈతలకు వస్తుంది నాన్న. సో r స్క్వేర్. సో r ఈజ్ ఈక్వల్ టు మనకి రూట్ అంటే అవసరం లేదుగా. సో మనకి r ఈజ్ ఈక్వల్ టు ఒక 8 ఉంటుంది, ఒక 7 ఉంటుంది, 56 అవుతుంది. అంటే నీకు రేడియస్ 56 సెంటీమీటర్స్ వచ్చేసింది. మరి అంత ఇంటూ చేసి తర్వాత రూట్ వాల్యూ ఎంత వేస్ట్ అన్న, ఫార్ములాస్ రావాలి. ఇప్పుడు మనకు చుట్టుకొలత అడిగింది కదా, అంటే పెరిమీటర్ అడిగాడు, సర్కంఫరెన్స్ అడిగాడు, వృత్త పరిధి అడిగాడు. ఓకే, వృత్త పరిధికి ఫార్ములా ఏంటంటే 2πr నాన్న. ఇక్కడ వృత్త పరిధికి ఫార్ములా 2πr అంటే 2 ఇంటూ 22/7 r వాల్యూ 56 ఇంటూ 56 సింగిలే కదా, 56 ఒకట్ల 8లా 44 ఇంటూ 8, 8 4 32, 8 4 32 ప్లస్ 3 352 వచ్చేసింది. ఇక్కడ మీకు ఫార్ములాస్ ఐడియా ఉండాలి. చూడండి ఎలా మిస్టేక్ అయితే 5r స్క్వేర్ 2πr అంటే నాకు ఇక్కడ స్పీడ్నెస్లో పోతాయి అంతే. ఎనీవే మీకు ఫార్ములాస్ ఉండాలి, మెన్సురేషన్ ఫార్ములాస్ ఐడియా చేసుకోవాలి, జియోమెట్రీ ఫార్ములాస్ ఐడియా ఉండాలి. అప్పుడు మాత్రం నీకు దాదాపు అక్కడ ఒక 4-7 క్వశ్చన్స్ గెటిన్ అవుతారు అవుట్ ఆఫ్ 20 క్వశ్చన్స్లలో. కాన్సెప్ట్ తెలిస్తే ఆటోమేటిక్గా డౌటే లేదుగా, ప్రతిదీ కూడా చేయవచ్చమ్మా. ఇక్కడ చూడండి, ది కరెంట్ పాపులేషన్ ఆఫ్ ఏ టౌన్ ఈజ్ 60,500. ఎవ్రీ ఇయర్ ఇంక్రీజ్డ్ 10%. దెన్ వాట్ ఈస్ ద పాపులేషన్ 2 years బ్యాక్, 2 years ago? 2 సంవత్సరాల క్రితం పట్టణ జనాభా ఎంత? ప్రస్తుతం 60,500 అయితే ప్రతి సంవత్సరం ఎంత పెరుగుతున్నారు? 10% పెరుగుతున్నారు. సో ఇది తెస్తే నీకు కాంపౌండ్ ఇంట్రెస్ట్ వచ్చినట్టేనా. అయితే మనకి 2 years బ్యాక్ తెలియదు కాబట్టి ఎక్స్ అనుకో, ఎవ్రీ ఇయర్ ఎంత పెరుగుతున్నారు? 10% పెరుగుతున్నారు, 10% పెరుగుతున్నారు. అంటే 110/100 వేసుకోండి, ఇంటూ 110/100 ఈజ్ ఈక్వల్ టు అన్న 60 అంటే 60,500 బాబు. సో సింపుల్ చెప్తాను, 0 0 క్యాన్సిల్, అగైన్ 0 0 క్యాన్సిల్, 11 5 జా 55, అగైన్ 11 5 జా. సో మనకి ఎక్స్ ఇక్కడ 4 సున్నాలు అవతల పోతే ఏమవుతుంది? ఇంటూ అవుతుంది. మరి 5 పక్కన 4 సున్నాలు పెట్టేస్తే 50,000 నాన్న. అంటే 2 సంవత్సరాల క్రితం పట్టణ జనాభా ఎంత అంటే 50,000. మరి ఏ ఆప్షన్ ఉంది చూడండి నాన్న, డిలో ఉండడం జరిగింది. డి అనేది మనకి కావాల్సినటువంటి సరైన సమాధానం అమ్మా. సో ఇది మనకు లైక్ ఏ కాంపౌండ్ ఇంట్రెస్ట్ అన్నట్టు, అయినా మనకి పర్సంటేజ్ నుంచి చెప్పుకున్నాం. సో ఓకే రైట్. PQR completed a work 10 days, 15 days, 20 days respectively. In what time all are together completed same work? మరి తెలుగులో చూసినట్లయితే P 10 రోజులలో చేస్తాడు, Q 15 రోజులలో చేస్తాడు, అండ్ ఇంకో అతను R 20 రోజులలో చేస్తే ముగ్గురు కలిసి అదే పని ఎన్ని రోజులలో చేయడం జరుగుతుంది? అమ్మా ఇక్కడ మనకి చూసినట్లయితే P 10 days,
P 10 days, P 10 days రానా, Q వచ్చేసి 15 days, R వచ్చేసి 20 days. ఎలిసియం మాత్రం తక్కువ చెప్పాలా, 10, 15, 20 అంటే 10, 15, 20 ఎలిసియం 60. ఎంత అవుతుందన్నా 60. అంటే దాన్ని మనం యూనిట్స్ అనుకుందామా, ఓకే 60 టేబుల్స్ అనుకుందాం పోనీయండి. 60 టేబుల్స్ తయారు చేస్తానికి 10 రోజులు పడుతుందంటే రోజుకి ఎన్ని అన్నా 6. ఈ 6ని ఏమనాలంటే ఎఫిషియన్సీ అనాలి, తెలుగులో సామర్థ్యం అనాలి. ఒక వ్యక్తి రోజుకి ఎన్ని వస్తువులు తయారు చేస్తారో వాటిని ఆ వ్యక్తి యొక్క సామర్థ్యము ఎఫిషియన్సీ అంటాము. మరి ఈయన 15 రోజులు చేస్తున్నా రోజుకి ఎన్ని 4 ఎఫిషియన్సీ. ఈయన 20 రోజులు చేస్తున్న రోజుకి ఎన్ని అన్నా 3. మరి ముగ్గురు కలిసి ఒక రోజులో ఎన్ని చేస్తున్నారు చూడండి, 6, 4, 3. అంటే ముగ్గురు కలిసి ఒక రోజులో ఎన్ని చేస్తున్నారంటే నాన్న 6, 4, 3 అంటే 13 టేబుల్స్ చేస్తున్నారు. ఆ లెక్కన 60 టేబుల్స్ చేయడానికి ఎన్ని రోజులు పడుతుంది అంటే నాన్న 13 4 52, 13 4 52, 8/13 డేస్ పడుతుంది. అంటే ఇచ్చిన 4 ఆప్షన్లో లేదు, ఎక్కడ ఉంది చూడండి 4, 8/13 డేస్. ఆప్షన్ ఏ అనేది మనకు కావాల్సినటువంటి సరైనటువంటి సమాధానం నాన్న. ప్రతిదీ కూడా టెలిగ్రామ్లో పోస్ట్ చేస్తాను. అండ్ అదేవిధంగా నెక్స్ట్ వీడియోలో మాత్రం రీజనింగ్ మీద రివ్యూ చేస్తాను. మీరు దీని ప్రకారం ప్రిపేర్ అవ్వండి. SSCGD బెస్ట్ కంటెంట్ ఎలా ఇచ్చామో అలాగనే ఇస్తాం నాన్న, అందులో మీకు ఎలాంటి టెన్షన్ లేదు. ఓకేనా, రైట్. ఇక్కడ చూడండి, ది ఎక్స్పెన్సెస్ ఆన్ ద అకౌంట్ ఆఫ్ ఫ్యూయల్ కన్సంప్షన్ వైల్ డ్రైవింగ్ ఏ డిస్టెన్స్ ఆఫ్ 160 kilometers is 1680. సిమిలర్లీ he can spend 2415 rupees and how much distance it travel అడిగాడు. ఓకే అమ్మా, ఇక్కడ మనం ఎంత దూరం ప్రయాణిస్తే అంత ఖర్చు పెరుగుతుంది. అయితే ఇక్కడ సింపుల్గా ఏమని చెప్పాడంటే నాన్న 160 కిలోమీటర్లు వెళ్ళడానికి ఎంత ఖర్చు వచ్చింది, 1680 రూపాయలు ఖర్చు వచ్చింది. ఆయన ఎన్ని కిలోమీటర్లు ప్రయాణిస్తే ఇంత ఖర్చు వస్తుంది అంటున్నాడు. ఇది 2415 అంటే నాన్న ఇక్కడ 1680 రూపాయలు ఎంత ఖర్చు వచ్చింది నాన్న, ఎన్ని కిలోమీటర్లకు 160 కిలోమీటర్లకు ఖర్చు వచ్చింది. మరి 2415 రూపాయలు ఖర్చు రావాలంటే ఎన్ని కిలోమీటర్లు డ్రైవ్ చేయాలి అంటే ఇక్కడ చూడండి, క్రాస్ మల్టిప్లికేషన్ చేసేయండి అమ్మా. 160 into 2415/1680 ఏ టేబుల్లో పోతుందో చూద్దాం. సింపుల్ చేయాలి క్యాలిక్యులేషన్. ప్రాక్టీస్ చేసేటప్పుడు మ్యాక్సిమం పెద్ద నెంబర్లతోటే తీసేసేటట్టు చూడండి అమ్మా. ఓకేనా, సో ఇది మనకు 8 20ల 8 2ల 1ల 0ల. ఓకేనా, అంటే 2 10ల. సో 0 0 క్యాన్సిల్ నాన్న. 21 1ల 21 ఎంత మిగులుతుంది ఇలా నీకు 3 1 అంటే మనకు ఎగైన్ ఎంత వస్తుంది అంటే ఇక్కడ 2415. ఓకే 2415 అంటే మనకు ఓకే చూద్దాం 2415 1 21 31 ఎగైన్ మళ్ళీ 1 సో 1 ఎంత వస్తుంది మళ్ళీ 21 10 అంటే 115 పోతుంది. మరి 2 into 115 అంటే ఎంతనా 230 కిలోమీటర్స్ అనేది నీకు ఎక్కడ ఉంది ఆప్షన్ లో చూసుకోండి అమ్మా. 230 కిలోమీటర్స్ డ్రైవ్ చేయడానికి అంత ఖర్చు అయింది. బిలో ఉంది. బి అనేది మనకు రావాల్సినటువంటి సరైన సమాధానం. సో నేను ఇలా పక్కా తప్పుకోవడానికి ఏంటంటే మీకు ఇది వీడియో పాస్ చేసి నోట్ చేసుకోవడానికి కంఫర్టబుల్గా ఉంటుందని. A man walking 5 kmph and notified that a 225 meters long train coming in opposite direction crossed in 9 seconds then speed of the train. ఓకే, ఒక మనిషి అట ఎంత స్పీడ్ తో పరిగెత్తుతుంది తెలుసా, 5 kmph స్పీడ్ తో పరిగెత్తుతుండు. ఆపోజిట్ లో ఒక ట్రైన్ వస్తుందమ్మా, 225 మీటర్ల ట్రైన్ వస్తుంది. ఆ మనిషిని దాటడానికి 9 సెకండ్లు పట్టింది. ట్రైన్ యొక్క స్పీడ్ ఎంత అంటున్నాడు. ఇక్కడ ఆపోజిట్ డైరెక్షన్ అంటున్నాడు, అంటే ఆయనకు ఆపోజిట్ లో వస్తే తొక్కేసిపోవడం కాదు. సో ఈయన ప్లాట్ఫారం మీద పరిగెత్తుతుండు, లేదంటే పక్క ట్రాక్, ఓకే ప్లాట్ఫారం మీద పక్క ట్రాక్ లో ఎదురుగా ట్రైన్ వస్తుంది అంతే. ఓకేనా, అంటే ఇక్కడ మనిషి అనేవాడు ఇలా పరిగెత్తుతున్నాడు, ఇక్కడ ట్రాక్ మీద ట్రైన్ ఈ విధంగా వస్తుంది. 9 సెకండ్లలో దాటింది 225 మీటర్లు. మరి ఇక్కడ టైం ఈజ్ ఈక్వల్ నానా
ట్రైన్ యొక్క లెంత్ బై రిలేటివ్ స్పీడ్ బాబు. మరి రిలేటివ్ స్పీడ్ని తెలుగులో సాపేక్ష వేగం అంటాము. మరి రిలేటివ్ స్పీడ్ ఆపోజిట్లో ఏమవుతుంది? ప్లస్ అవుతుంది. ఆపోజిట్ డైరెక్షన్లో రిలేటివ్ స్పీడ్ ప్లస్ అవుతుంది అయ్యా, ఆపోజిట్లో ప్లస్ అవుతుంది. సేమ్ డైరెక్షన్ అయితే మైనస్ అవుతుందన్నా. మరి ఇక్కడ టైమ్ 9 seconds, ట్రైన్ యొక్క లెంత్ 225 తీసుకుందాం, ప్రాబ్లం ఏం లేదు. మరి ట్రైన్ యొక్క స్పీడ్ మనకు తెలియదు కాబట్టి ఎక్స్ కేఎంపిహెచ్ అనుకుందాం నాన్న. ఓకేనా, ఎక్స్ కేఎంపిహెచ్. అయితే టైం సెకండ్స్లలో ఉంది, మనకి స్పీడ్ అనేది ఎలా ఉంది? మనకు అవర్స్లలో ఉంది. సో ఇప్పుడు రిలేటివ్ స్పీడ్ అన్నప్పుడు ఎక్స్ ప్లస్ 5, దీన్ని మనం 5/18 చేయాలి. ఎందుకంటే డిస్టెన్స్ అనేది మీటర్లలో ఉంది, 225 meters. టైం సెకండ్లలో ఉన్నప్పుడు స్పీడ్ మీటర్ పర్ సెకండ్లలో ఉండాలి. మీటర్ పర్ సెకండ్లకు ఉండాలంటే మీటర్ పర్ సెకండ్లలో ఉండాలంటే 5/18తో మల్టిపుల్ చేయాలన్నా. ఓకే, సో ఎక్స్ ప్లస్ 5/18. ఓకేనా, ఇప్పుడు చూద్దాం. 9 1 9 2 18 25. సో ఇప్పుడు ఇది మొత్తం ఇతరులకు వస్తున్నా. ఎక్స్ ప్లస్ 5/8 ఇంటూ 25. ఓకేనా, సో 5 1 5 5. సో ఎక్స్ ప్లస్ 5 ఈజ్ ఈక్వల్ టు 8 5 ఎంత అవుతుందని ఇది అవతల పోతే ఇంటూ అవుతుంది 40. సో ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు ఫైనల్గా 30. మనకు సారీ ఇక్కడ మాకు ఎంత వస్తుంది? ఎక్స్ ప్లస్ 5 అయినా 225. 9 2 18 మనకు 4 ఓకే 4 5 25 వస్తుంది. బాగానే ఉంది. ఇక్కడ మనకు ఇది ఇతరులకు వస్తుంది మొత్తంగా. టైం 9 seconds 9. ఓకే, మరి ఇక్కడ ఎక్స్ ప్లస్ 5/8. ఓకే, 5/8 ఈజ్ ఈక్వల్ టు 25 నాన్న. అయితే మనకి ఇక్కడ చూసినట్లయితే నాన్న మనకు వచ్చేది కూడా ఒకసారి చూడాలి. ఎక్స్ ప్లస్ 5 మనకు ఆపోజిట్ ప్లస్ ఉంది. సో మరి ఇక్కడ ఎంత వస్తుంది? మనకు 20. 9 2 18. సో మనకు 90 + 45. ఓకే, డన్. మరి ఆపోజిట్ లో డైరెక్షన్ 9 seconds, స్పీడ్ ఆఫ్ ది ట్రైన్ అడిగాడు. ఓకే, స్పీడ్ ఆఫ్ ది ట్రైన్ కదా మనకు. ఇది 5/18. సో 5 1 5 5 నాన్న. సో ఇప్పుడు నాకు 18 5 ఎంత అవుతుంది చూడండి ఒకసారి. సో మనకి ఎక్స్ ప్లస్ 5 ఈజ్ ఈక్వల్ టు 18 ఇంటూ 5 నాన్న. మరి ఇక్కడ చూసినట్లయితే 40 90. సో ఎక్స్ ప్లస్ 5 ఈజ్ ఈక్వల్ టు 90 బాబు. మరి ఇక్కడ మైనస్ అనేది అవతల పోతుంది. సో ఎక్స్ ఈజ్ ఈక్వల్ 85 kmph. సో సి అనేది మనకు కావాల్సినటువంటి సరైన సమాధానం. సో మనకి ఇక్కడ 8 కదా నాన్న, 18. సో 18 5 మనకి 40 + 15 90 నుంచి 5 పోతే 85 kmph. ట్రైన్ యొక్క స్పీడ్ 85 kmph. ఇక్కడ చూడండి 19th క్వశ్చన్. ది సింపుల్ ఇంట్రెస్ట్ అనే సర్టెన్ ప్రిన్సిపల్ అమౌంట్ 4 years at 10% annum is half of the compound interest అనే 1000 per 2 years 20% per annum. ఫైండ్ ద ప్రిన్సిపల్ అమౌంట్. అంటే ఇక్కడ కొంత అసలుపై 4 సంవత్సరాలకు సంవత్సరానికి 10% చొప్పున అయ్యే వడ్డీ అట 1000 రూపాయలలో సంవత్సరానికి, అంటే 1000 రూపాయలలో రానా 1000 రూపాయలలో సంవత్సరానికి చక్రవడ్డీ లెక్కిస్తే 2 సంవత్సరాలకు అయ్యే వడ్డీలో సగం అట. అంటే ఇప్పుడు 1000 రూపాయలు ఉన్నాయి, కాంపౌండ్ ఇంట్రెస్ట్ కనుక్కుందాం. 1000 రూపాయలు ఉంది నాన్న. 1000 రూపాయలకు 2 years కి ఇంట్రెస్ట్ ఎంత పడుతుంది? 20% లెక్కన. ఇంట్రెస్ట్ 200, ఇందులో 200 అగైన్ దీంట్లో 20%. ఇంట్రెస్ట్ అంటే ఎంత నాన్న? 40. సో 40 అంటే 440 రూపాయలు ఇంట్రెస్ట్ అవుతుంది. ఏంటి? కాంపౌండ్ ఇంట్రెస్ట్. అయితే మరి కొంత అసలుపై 4 సంవత్సరాలకు 10% లెక్కన అయ్యే వడ్డీ అట కాంపౌండ్ ఇంట్రెస్ట్ లో ఎంత? సగమే అట. అంటే ఇప్పుడు మనకి సంవత్సరానికి 10% లెక్క 4 సంవత్సరాలకు వడ్డీ ఎంత బాబు? 40%. ఈ 40% ఇందులో సగం అట, హాఫ్ ఆఫ్ ది కాంపౌండ్ ఇంట్రెస్ట్. అంటే ఎంత? 220. అయినా మనకు కావాల్సింది 100% కావాలి. ప్రిన్సిపల్ సమ్ అడిగాడు. సో 100% ఎంత? సో 220 × 100/40 నాన్న 0. సో 4 1 ఓకే 0 ఇక్కడ కొట్టేద్దాం. ఎందుకు? మనకు 22 కదా. ఓకే, ఎలా పోయినా పర్లేదు. సో 0 ఇక్కడ కొట్టేస్తే 4 5 20. సో 55 అంటే 550 అయితే వస్తుంది నాన్న. సో 550 అంటే
సింపుల్ ఇంట్రెస్ట్ తీసుకొచ్చినటువంటి అప్పు ఎంత అంటే 550. ఎక్కడ ఉందంటే మనకి ఆప్షన్ డిలో ఉండడం జరిగింది. ఆప్షన్ డి అనేది రైట్ ఆన్సర్. ఏదైనా క్వశ్చన్ అండర్స్టాండింగ్ మీద డిపెండ్ అయి ఉంటుంది. ఓకేనా? అండ్ దీన్ని కంటిన్యూషన్ ఫ్రాక్షన్ అంటారు. మరి జాగ్రత్త చేయాలి. ఇక్కడ ఎక్స్లో వచ్చినాయి, ఇంతకుముందు మామూలుగా వచ్చేది. సో 1 + 5x / 1 - 1 2x 2 ప్లస్ మనకి ఎంత 1 - x. ఓకే, ఫస్ట్ ఇలాంటివి ఇచ్చినప్పుడు సింపుల్ చేయాలంటే ఫస్ట్ ఈ పార్ట్ చేద్దాం మనం. సో ఇప్పుడు చూద్దాము 2 + 2x / 1 - x. సో ఫైనల్గా ఇది మనకు 2 × 1 2 2 - 2 2 - 2x 2 × 1 2 - 2x + 2x / 1 - x. ఇది క్యాన్సిల్ అవుతే మనకు దీని వాల్యూ ఎంత అంటే 2/1 - x అవుతుంది. సో ఇక్కడ రెసిప్రోకల్ తీసుకోవాలని ఇక్కడ 5x / 1 - 1 - x / 2 అవుతుంది. రెసిప్రోకల్ అంటే రివర్స్ అవుతుంది. రెసిప్రోకల్ అంటే విలోమం అంటాము. మళ్ళీ మళ్ళీ ఈ పార్ట్ చేద్దాం. ఈ పార్ట్ సో 1 + 5x 2 మనకు 2 వచ్చేసి మనకు -1 + x. సో 2 × 1 = 2 -1 + x / 2. సో = 3 అనేది ఫైనల్ చూద్దాం. ఓకేనా? 1 ప్లస్ ఇక్కడ ఎంత అవుతుందన్న మనకు 1 + x 5x / 1 + x / 2 అవుతుంది. ఫైనల్గా మనకి ఇది ఎంత అవుతుందంటే మళ్ళీ రెసిప్రోకల్ తీసుకుంటే 1 + 10x / 1 + x = 3. ఇప్పుడు 3 తీసుకున్నానమ్మా. ఓకేనా? చూద్దాం మళ్ళీ ఇది. సో ఇంటూ 1 అంటే ఇది కదా 1 + x + 10x = 3/1 + x. ఇప్పుడు నేను 3 వాల్యూ తీసుకున్నాను. సో ఇక్కడ ఇది ఎంత అవుతున్నా 11x + 1 11x + 1 ఇది అవతల పోతే 3 + 3x 3 × 1 = 3 3x. సో ఫైనల్ ఇది ఈతలకు వచ్చింది అనుకోండి మైనస్ అవుతుంది. ఇది ఈతలకు వస్తే -8x ఇది అవతల పోతే -2. సో x = 2/8 నాన్న 1/4 అనేది ఎక్కడ ఉందంటే సిలో ఉండడం జరిగింది. ఇది మనకు 20 క్వశ్చన్స్ ఏఎల్పి CBT 1లో అడిగేటువంటి 20 క్వశ్చన్స్. అదేవిధంగా త్వరలో రీజనింగ్ అనాలిసిస్ చేస్తాం. ఫస్ట్ మీరు ఈ ప్యాటర్న్ ప్రకారం వెళ్ళండి. ఓకేనా? నేను ఫస్ట్ ఒక పెట్టానే సింప్లిఫికేషన్ నుంచి ఎన్ని వస్తాయి, మెన్సురేషన్ నుంచి వస్తాయి, దాని ప్రకారం వెళ్ళండి అమ్మా. మీరు అనుకున్న లక్ష్యం సాధించడంలో చాలా తోడ్పడుతుంది ఇది. ఓకే, SSCGలో జెన్యున్ కంటెంట్, RPFలో జెన్యున్ కంటెంట్ అండ్ ఏఎల్పి కూడా. చాలా మంది ఆ కంటెంట్ చూసి అడిగారు ఈ ఏఎల్పి కూడా ఈ విధంగా చేయండి అని. ఓకేనా? అండ్ త్వరలో రీజనింగ్ మీద కూడా నేను రివ్యూ చేస్తాను. CBT 1 మీద రీజనింగ్లో 25 క్వశ్చన్స్ ఉంటాయి. అదేవిధంగా మళ్ళీ ఒకసారి రిపీట్ చేస్తున్నాను, మన UFGలో ఆన్లైన్ కోర్స్తో పాటు ఆఫ్లైన్ స్టార్ట్ చేశాము. సో ఎక్కడంటే నల్గొండ డిస్టిక్ తెలంగాణ అందు, అండ్ హైదరాబాద్ రోడ్ అంటే హైదరాబాద్ అనుకున్నారు. సో నల్గొండ డిస్టిక్లో హైదరాబాద్ రోడ్. ఓకేనా? సో ఏదైనా మీకు రావడానికి ఫర్దర్ డీటెయిల్స్ ఉంటే మాత్రం కింద ఉన్నటువంటి స్క్రోలింగ్ నెంబర్ కాల్ చేయండి. అండ్ ఆఫ్లైన్ తీసుకున్న వాళ్ళకి ఆన్లైన్ ఫ్రీ ఉంది. అండ్ బెస్ట్ మెటీరియల్స్ అయితే ప్రొవైడ్ ఉన్నాయి, బెస్ట్ ఎగ్జామ్స్ ఉన్నాయి. డైలీ 8 అవర్స్ ఉంటుంది. నాన్ మ్యాథ్స్ స్టూడెంట్స్కి ఎక్స్ట్రా అవర్స్ ఉంటుంది. సో మీకు అంతగా డౌట్ ఉంటే ఏ కోచింగ్ సెంటర్లో కూడా చెప్పకుండా మనం చెప్తున్నాము. మీకు 2-3 డేస్ క్లాస్ విన్నాకనే నువ్వు ఫిక్స్ అయిపోయినాకే ఫీజ్ స్ట్రక్చర్ అనేది మాట్లాడుకుందాం. 3 డేస్ ఫ్రీ డెమో. సో ఎనీవే థ్యాంక్ యూ. నేను మీ వెంకట్, అర్థమెటిక్ అండ్ రీజనింగ్ ఫ్యాకల్టీ. జై హింద్.